శాశ్వతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాది దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తూ ఉన్నాను. మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ శుభదినాన సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాది దేవుడు ప్రతి ఉదయమున వ్యతస్థ ఉదయకాల ప్రార్థనా ఊటలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు ఒక చక్కని లేఖన భాగాన్ని మనకిచ్చి ఆయన వాక్కు ద్వారా మనల్ని బ్రతికిస్తూ, ఆయన వాక్కు ద్వారా ధైర్యపరుస్తూ, ఆయన వాక్కు ద్వారా స్వస్థతనిస్తూ, ఆయన వాక్కు ద్వారా శాంతిని, సమాధానాన్ని, విడుదలను దేవుడు సమృద్ధిగా మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రియులారా, అందుకే దేవదేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ శుభదినాన సర్వాధికారి మనకిచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుందాం. ఎడతెగక ప్రార్థన చేయుడి. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుని సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనకు ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి ఎడతెగక ప్రార్థన చేయుడి అనగా రేయనక పగలనక ప్రార్థన చేయుడి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అలాగే అడుగుడి మీకు ఇవ్వబడినని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నా నామను నన్ను ఏమడిగితే అది అనుగ్రహిస్తానని సెలవిచ్చాడు. అలాగే ప్రార్థన చేయనప్పుడు విసుగక ప్రార్థన చేయండి అని ఆజ్ఞాపించాడు. మానక ప్రార్థన చేయండి అన్నాడు. అలాగే ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అని ఆజ్ఞాపించాడు. అలాగే కన్నీటితో ప్రార్థన చేయండి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అలాగే పట్టుదల కలిగి ప్రార్థన చేయండి అని సెలవిస్తూ ఉన్నాడు. ఆసక్తితో ప్రార్థన చేయండి అని సెలవిస్తూ ఉన్నాడు. దేవుణ్ణి మనం ప్రార్థన చేసేటప్పుడు మనం డైరెక్ట్గా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయకుండా దేవుణ్ణి స్తుతించి, దేవుణ్ణి ఘనపరిచి, దేవుణ్ణి గొప్ప చేసి, ఆయన నామాన్ని కీర్తించి, దేవుడు చేసినటువంటి సకలమైన ఉపకారాలని జ్ఞాపకం చేసుకొని, దేవా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నానయ్యా అని నిత్యము దేవుని యొక్క కృపను, దేవుని యొక్క అద్భుతాలను, భక్తుల జీవితాల్లో దేవుడు చేసిన కార్యాలను, మన జీవితాల్లో దేవుడు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి స్తుతించుట వలన దేవుణ్ణి మనం ఘనపరిచిన వారము, దేవుణ్ణి సంతోషపరిచిన వారము అయిపోతున్నాం. ప్రియులారా, దీని వలన ఒక అధికారి దగ్గరికి మనం వెళ్ళి ఏదైనా ఆయన హెల్ప్ మనం కోరాలంటే ఆయన్ని సంతోషపెట్టడానికి ఏదైనా గిఫ్ట్ ఇస్తాం, అమౌంట్ ఇవ్వడానికి, ఇంకేదైనా ఆయన సంతోషపెట్టి క్రియ ఏదో ఒకటి చేయాలని మనం ప్లాన్ చేస్తాం. తర్వాత గిఫ్ట్తో పాటు ఆయనకు లోబడతాం, ఆయన దగ్గర ఎంతగానో తగ్గించుకుంటాం ఆయన సహాయం మనం పొందడం కోసం. ఇహలోక సంబంధమైన అధికారుల్ని ఇలాగ మనం సంతోషపరచాలి, ఘనపరచాలి, గిఫ్ట్ ఇవ్వాలి అని మనం అనుకుంటే మన ప్రియరక్షకుడు మనకు చేసినటువంటి మేలులకు నిశ్చయముగా దేవదేవునికి మనం స్తుతులు చెల్లించాలి. దేవుణ్ణి స్తుతించి, దేవుణ్ణి ఘనపరిచి, పరలోక పట్టణంలో కోట్ల కొలది దూతల చేత స్తుతింపబడుతున్న మా తండ్రి మీకు స్తుతులు, మా కోసం దిగివచ్చిన దేవా మీకు స్తుతులయ్యా, మా కోసం పశులపాకులో జన్మించిన తండ్రి మీకు స్తుతులయ్యా, మా కోసం సిలువలో మరణించిన దేవా మీకు స్తోత్రాలు, మూడవ దినం మృత్యుంజయుడిగా తిరిగి లేచిన దేవా మీకు స్తోత్రాలు అని ఆ తర్వాత దేవుణ్ణి మనం హెచ్చించి గొప్ప చేసి స్తుతుల సింహాసనం మీద దేవుణ్ణి కూర్చుండబెట్టి అప్పుడు దేవుని సన్నిధిలో మనం చేయాల్సిన ప్రార్థన, ఏ విషయాలు దేవుణ్ణి అడగాలనుకుంటున్నాం వాటన్నిటిని మనం కంప్లీట్గా దేవుని సన్నిధిలో మనం అడగచ్చు. అడిగే వాటన్నిటిని కూడా పొంది ఉన్నామని నమ్మి ప్రార్థించవలసినది. అడిగే ప్రతిదానిని కూడా దేవా ఫలానా విషయం నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నానయ్యా, ఆ ప్రార్థన మీరు విన్నందుకై, నాకు ఆన్సర్ ఇచ్చినందుకై, నా కార్యం నెరవేర్చినందుకై, నన్ను హెచ్చించినందుకై, నన్ను దీవించినందుకై, నా నోట నవ్వు కలుగు చేసినందుకై నీకు కృతజ్ఞతలయ్యా అని దేవుణ్ణి పొంది ఉన్నట్టుగా దేవుణ్ణి మనం స్తుతించవలసి ఉన్నది. ప్రార్థనతో పాటు దేవుని యొక్క వాక్యాన్ని చదవవలసి ఉన్నది, అలాగే వినవలసి ఉన్నది, ధ్యానించవలసి ఉన్నది. ప్రియులారా, ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ప్రతినిత్యం మనం చదివే వారముగా ఉండాలి, ధ్యానించే వారముగా ఉండాలి.
అలాగే వినేవారముగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. క్రమశిక్షణ కలిగి వీటిని చేయవలసి ఉన్నది. ఎడతెగక ప్రార్థన చేయండి అని దేవుడు ఆజ్ఞాపించిన మాట ప్రకారం ఆ ప్రార్థనలో స్తుతి, ఆ ప్రార్థనలో దేవుని యొక్క వాక్యము ఉండవలసి ఉన్నది. ఎంత ప్రార్థన చేసినా ఇంకా ప్రార్థించాలి, వాక్యం చదివిన వాక్యం విన్నా ఇంకా చదవాలి అనేటువంటి ఆరాటం నీ హృదయంలో పుట్టాలి, మంట నీ హృదయంలో పుట్టాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేస్తున్న ప్రతిసారి కూడా నిశ్చయముగా దేవా నీవు నాతో ఉన్నావయ్యా, నీకు స్తోత్రాలు అని దేవుణ్ణి స్తుతిస్తూ కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనంలో నన్ను అడగండి జనములను మీకు స్వాస్థ్యముగా ఇస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనం ప్రార్థన చేసిన ప్రతిసారి దేవా జనములను స్వాస్థ్యముగా ఇస్తానన్నావు, కోట్లాది వందనాలు తండ్రి. నీ మాట ప్రకారం నాకు సంతానం ఇచ్చి జనములను స్వాస్థ్యముగా ఇస్తున్నందుకు నీకు స్తోత్రాలు. నా కుటుంబాన్ని స్వాస్థ్యముగా నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. నా సంఘాన్ని నాకు స్వాస్థ్యముగా ఇచ్చినందుకు స్తోత్రాలు. ఇంకా విస్తారమైన జనమును నాకు స్వాస్థ్యముగా ఇస్తున్నందుకే మీకు స్తోత్రాలు అని దేవుణ్ణి మనం ప్రార్థిస్తూ, స్తుతిస్తూ, ఘనపరుస్తూ దేవుని సన్నిధిలో దేవుని యొక్క లేఖన భాగంలో జ్ఞాపకం చేసుకుంటూ మనం ప్రార్థన చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏదైనా నేను దేవుని నుండి పొందుకోవాలని నువ్వు ఆరాటపడుతున్నావు, ప్రార్థన చేయకుండా, దేవుణ్ణి స్తుతించకుండా, వాక్యం చదవకుండా, వాక్యం వినకుండా, వాక్యం ధ్యానించకుండా ఏదైనా నేను పొందాలి అని ఆరాటపడితే అది నిష్ప్రయోజనం ప్రియులారా. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయవలసి ఉన్నది, దేవునితో ముచ్చటించవలసి ఉన్నది, స్తుతించవలసి ఉన్నది, వాక్యం వినవలసి ఉన్నది, వాక్యం చదవవలసి ఉన్నది, వాక్యాన్ని ధ్యానించవలసి ఉన్నది. దాని వలన దేవుని యొక్క ప్రభావంతో మనం నింపబడతాం ప్రియులారా. ఈ ఉదయకాల సమయంలో ఎంతో కాలంగా నువ్వు ప్రార్థన చేస్తూ ఉండవచ్చు. ఆరోగ్యం కోసం ప్రార్థన చేస్తూ ఉన్నావేమో, మనశ్శాంతి లేదని ప్రార్థన చేస్తున్నావేమో, లేక దురాత్మశక్తులతో పీడింపబడుతున్నానని ప్రార్థన చేస్తున్నావేమో, రోగములతో తడబడిపోతూ ఉన్నాను, రోగముల చేత మొత్తపడుతున్నానని ప్రార్థన చేస్తున్నావేమో, స్వస్థత దయచేయి అని ప్రార్థన చేస్తున్నావేమో, వివాహం సెటిల్ చేయి అని ప్రార్థన చేస్తున్నావేమో, సంతానం ఇచ్చి సంతోషపరచేయి అని ప్రార్థన చేస్తూ ఉన్నావేమో, ఇంకా ఎగ్జామ్స్ కోసం, ఇంటర్వ్యూల కోసం, ఇంకా పలు రకములైనటువంటి వాటి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నావు. వాటన్నిటిని కూడా సర్వశక్తివంతుడు అయినటువంటి దేవాది దేవుడు సఫలం చేసి నిన్ను ఆశీర్వదించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన ప్రతి దానిని పొంది ఉన్నామని నమ్మి దేవుని కీర్తించండి ప్రియులారా. నిశ్చయముగా భక్తులు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన ప్రతిసారి కూడా పొంది ఉన్నట్టుగా విశ్వాసంతో ప్రార్థన చేశారు. పలుమారులు దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చేటువంటి మాట ఏంటంటే, అప్పుల కూపనుడు విడిపించబడదుగాక, సమస్త కేసులన్నీ కొట్టివేయబడునుగాక, దేవుని యొక్క ఆశీర్వాదములు పొందుదువుగాక, దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తిని పొందుదువుగాక అని ప్రార్థన చేయమని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉంటాడు. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆజ్ఞాపించే ప్రార్థన దేవుడు చేయమంటాడు, స్తుతించి ప్రార్థన చేయమంటాడు, అలాగే గోజాడి ప్రార్థన చేయమంటాడు. భక్తులు ఎలాగున దేవుని సన్నిధిలో ప్రార్థించి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకున్నారు, పట్టుదల కలిగి, రోషం కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థించి మనం విజయం సాధించాలని దేవుడు కోరుకుంటూ ఈ ఉదయకాల సమయంలో అలాగూ ప్రార్థించి దేవుని యొక్క అధికమైనటువంటి దీవెనల ఆశీర్వాదములు పొందుదంగాక. అలాంటి కృపా భాగ్యం ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగ చేసిన మా తండ్రి, మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాక్కును బట్టి కీర్తిస్తున్నాను. ఎడతెగక ప్రార్థన చేయడని మీరు ఆజ్ఞాపించారు. భక్తులు ఎలాగున తండ్రి మీ సన్నిధిలో ప్రార్థించారు, గోజాడారు, ఉపవాస ప్రార్థన చేశారు, కన్నీటి ప్రార్థన చేశారు. మేము కూడా మీ సన్నిధిలో అట్టి ఎడతెగని ప్రార్థన చేయటానికి ప్రార్థనాత్మతో మనందరినీ మీరు నింపినందుకే మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మీ సన్నిధిలో చేరిన బిడ్డలందరినీ కూడా ప్రార్థనాత్మతో నా తండ్రి మీరు నింపి మీ ఆశీర్వాదాలతో నింపమని వేడుకుంటున్నాను. మీ బిడ్డలందరూ కూడా ప్రార్థనాత్మతో నింపబడదురుగాక, వాక్యపు వెలుగుతో నింపబడదురుగాక, మీ పరిశుద్ధాత్మ అగ్ని చేత మీ బిడ్డలు నింపబడదురుగాక, జ్ఞాన వివేకలు కలిగిన ఆత్మను పొందుదురుగాక, వారి కొరతలన్నీ తీర్చబడునుగాక,
వారు మీ ఐశ్వర్యంతో నింపబడుదురుగాక. మీకు స్తోత్రాలు. కొరతలన్నీ తీర్చబడునుగాక. అప్పుల కూప నుండి విడుదల పొందుదురుగాక. నా యేసురక్షకుడా మీకు స్తోత్రాలు. వారికి ఉన్న వ్యాధి బాధలన్నీ కొట్టివేయబడునుగాక. ఈ ఉదయకాల దీవెనల చేత మీ బిడ్డలు నింపబడుదురుగాక. మీకు స్తోత్రాలు. ఇలాగ తండ్రి ఉదయకాల దీవెనల ఆశీర్వాదం ప్రతి బిడ్డకు అనుగ్రహించి మేలుతో తృప్తిపరచమని, ఈ దినం బర్త్డేలు మ్యారేజ్లు జరుపుకున్న బిడ్డలకును దీవెన దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.